ఈ సినిమా చూసినాక ఎవరెవరు అలర్ట్ అయిపోతారంటే పిల్లనిచ్చే మామ అత్త అలర్ట్ అయిపోతారు. ఎందుకంటే ఈడి యాడ్ ఫ్రాడ్ చేసి వచ్చినాడు అని ఫస్ట్ కనుక్కుంటారు. తర్వాత ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉండే మేనేజర్లు వాళ్ళు వీళ్ళు అలర్ట్ అయిపోతారు. అవుట్ ఆఫ్ 5 4 ఇవ్వచ్చు. ఇంకా ఒక చిన్న సినిమా ప్రపంచం సృష్టిస్తుంది. పరిస్థితి అయితే నాకైతే కన్నా సినిమాలోకి వెళ్ళిపోయి అసలు మైండ్ పని చేయలే నాకు కొంచెంసేపు. అసలు సినిమా అయిపోతుంది అనగా లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది, సినిమా అంతా అయిపోయింది, ఇంకా హీరో కెరీర్ ఇంకా స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో అసలు ఏం ట్విస్ట్ ఇచ్చినాడు తెలిసిన, అసలు అసలు కంట్లో నీళ్ళు వస్తాయి ప్రతి ఒక్కరికి. అంత ఎమోషన్ ఉంది అసలు. ఫాదర్ సెంటిమెంట్ అయితే పీక్స్. ప్రతి ఒక్క లైఫ్లో జరిగేదే సినిమా. ప్రదీప్ రంగనాథన్ అయితే అసలు ఆయన దండం పెట్టచ్చు. అసలు అయ్యో ఆయన ఇన్వాల్వ్ అయిపోయాడు కాదు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినాడు సినిమాలో. అసలు నాకు విజిల్ రాదు, బట్ ఏమంటే ఇక సినిమా మంచి ఎమోషనల్ జర్నీ సినిమా. బేసికల్లీ లవ్ స్టోరీ ఉంది, ఫాదర్ సెంటిమెంట్ ఉంది, మొత్తం ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోవాల్సిన సినిమా ఇది. నా సినిమా అయితే చాలా బాగుంది. నా స్టార్టింగ్ నుంచి నవ్వుకుంటాము, లాస్ట్లో అంటే మనకు తెలియకుండానే ఒక ఎమోషన్ అంటే ఒక ఏడుపు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎమోషనల్ జర్నీ అంటే ఒక సక్సెస్ఫుల్ అయిపోయినాక అంటే అది లైక్ ఎలా చెప్పాలంటే ఒక సినిమాకి పైరసీలు జరుగుతాయి, అందరికి తెలిసిందే. ఒక జాబ్కి ప్రాక్సీలు జరుగుతాయి కదా, అలా ఒక ఫ్రాడ్ ఆ కాన్సెప్ట్తో వచ్చినాడు. ప్రతి ఒక్క స్టూడెంట్ అసలు ఏ ఒక్క ఫ్యామిలీలోనూ ప్రతి ఒక్కరు ఉంటారు. బ్యాక్లాగ్స్ ప్రతి ఫ్యామిలీలో ఏదో పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి. కానీ నిజం చెప్పడం వల్ల తప్పు లేదు. నిజం చెప్పాలా, యాక్చువల్గా చెప్పాలండి. మన జరిగిన విషయాల్లో అబద్ధం కంటే నిజం ఎంతో విలువైనది. అలాంటి విలువలు మనకు సినిమాలో ఎంతో కళ్ళకు కట్టిన చూపిస్తారు. అసలు ఎమోషనల్ అవుతున్నావు, బీజియం కూడా ఆ రేంజ్ లో ఉంటేనే ఎమోషన్ కరెక్ట్ అవుతాము. బీజియం ఇట్లా సినిమాలకి బీజియంతో అసలు పనే లేదు. అసలు కంటెంట్ హీరో అంటే యాక్టింగ్ సరిపోతుంది సినిమాకి మొత్తం. సినిమా మటుకు సూపర్గా ఉందినా, పిల్లలు కానీ పెద్దల వరకు అందరూ చూడొచ్చు. చేశాడు మన జూనియర్ ధనుష్, యాక్టింగ్ చెప్పేశాడు. యాక్టింగ్ మటుకు సూపర్ గా ఉంది. అప్పట్లో ధనుష్ సెట్ ఉందా? అంతేనా, సేమ్ అంతే, ఇంకా ఎక్కువ రేంజ్ లో ఉంది. అవునా, బాగా యాక్టింగ్ చేశాడు. చూసావు సినిమా? లేదు చూడలేదు, ఫస్ట్ టైం. సినిమా మటుకు యాక్టింగ్, యాక్టర్స్ కానీ యాక్టింగ్ కానీ సూపర్ గా చేసినాడు. బాగుంది సినిమా. అనుభవం బాగానే ఉంది. అంత హీరోయిన్ దీంతో అంత లేదు, మెయిన్ హీరోయిన్ లేదు. ఎవరు మెయిన్ హీరోయిన్ ఎవరు లేరు. హీరోనే అంతా అరేంజ్. కామెడీ బాగుంది, యాక్టింగ్, ఎమోషన్ కానీ యాక్టింగ్ కానీ కామెడీ కానీ సూపర్ గా ఉంది. క్లైమాక్స్ కూర్చోబెట్టినండి ఇట్లా చూస్తా ఉంటాం అంతే సినిమా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. యాడే నీకు బోరే కొట్టదు సినిమా. ఆ రేంజ్ లో ఉంది సినిమా. పాటలు, డాన్స్, ఫైట్లు బాగుండదు. ఫైట్లు ఏమో అంతకెళ్ళాము, నార్మల్ గా ఫైట్ లో. స్టోరీ మటుకు బాగుంది. కంటెంట్ బాగా, స్టోరీ కథ సూపర్ గా ఉంది. తెలుగు ఆడియన్స్ మనోడిని అందరూ చూడొచ్చు. బాగా పెద్ద ఇట్టే నా సూపర్. యూత్ పక్కా చూస్తారు. బ్లాక్ బస్టర్ సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా అట్లుంది సినిమా, అందరూ చూడొచ్చు. తండేల తర్వాత సినిమాలే పెద్దగా రాలా. ఇది లైలానా 30 years అన్నాడు వాడు పృథ్వీ. వాని క్యారెక్టర్ లేదు, వేస్ట్. ఊరికేనే ఎత్తి గొర్రెల తోటి లేస్తారు అంతే. ఉన్నాయి హంగామా చేసిన వాడు రుంచేదానికి వాడు ఎంతో మాట్లాడినాడు. అవన్నీ వద్దు, చూసినా మాట్లాడాలి. ఆ రోజు నాకు ఏదో వచ్చాయి నాకు టైం వేస్ట్. సినిమానే వేస్ట్ అది. వాడు 30 years అంటాడు, గొర్రెలతోటి లేస్తాడు. 11 గొర్రెలు అనేది వేస్తారంతే. ఇన్ని చూపించారు ఈడు ఊహించుకొని చెప్తే ఎట్లుంటుంది అంతే. ఎత్తేసింది వాళ్ళ శరం నా వేస్ట్ అది. సూపర్ గా ఉంది సినిమా. అది దుమ్ము లేపేస్తాడు. బ్లాక్ బస్టర్ రంగనాథన్ ఈ వారం అంతే, ఈ నెల అనుకో, రేపు నెల అంతా చూసే పని ఆడుతాండి. జనాలు బాగుపోతున్నారు. అలా ఒక కాన్సెప్ట్ తీసుకొస్తాడు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ధనుష్ యాక్టింగ్ అయితే సూపర్. నా నిజంగా చెప్తాను చూడు, లే ధనుష్ కి ఏ విధంగా మేము ఇప్పుడు మా చైల్డ్హుడ్ నుంచి చూసినాము ఆయన సినిమాలు, ఆయన యాక్టింగ్. నా తీసుకోండి ఇంకా నెక్స్ట్ ధనుష్ ఏనే చెప్పాలంటే. మన క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ రీప్లేస్ ఉన్నారు, యువరాజ్ సింగ్ కి రీప్లేస్ ఉన్నారు, అట్లా ధనుష్ కి రీప్లేస్. పీక్స్ అసలు అయ్యో నిజంగా
అదో ట్రాన్స్ అసలు ట్రాన్స్లోకి వెళ్ళిపోవచ్చు అసలు. అనుపమ హీరోయిన్ ఉన్నారు, ఎవరు బాగా చేశారు ఇంకా ప్రదీప్ కాకుండా, హీరో కాకుండా? హీరోయిన్స్ నాకైతే హీరోయిన్స్ వల్ల కొంచెం బెటర్ అని అనిపించింది హీరోకి. బట్ హీరోకి స్టోరీకి బాగా కనెక్ట్ అయిపోతారు అసలు. మెయిన్ అతనే అసలు హీరో హీరో అంత యాక్టింగ్ లేనాడంటే అసలు పీక్స్. ప్రతి ఒక్క లైఫ్ గురించి తెలుసుకోవాలని సినిమా ఇది. అనుపమ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వస్తారు, తనకుందా కంటెంట్? ఉన్నది, అట్లేం లే, ప్రతి ఒక్కరికి కంటెంట్ ఉన్నది, ప్రతి ఒక్కరికి స్టోరీ ఉన్నది. అసలు గుర్తు పెట్టుకోవాలని సినిమా, అసలు చాలా గుర్తు పెట్టుకోవాలని సినిమా. అసలు మా పీక్స్ అసలు ప్రతి ఒక్క సస్పెన్స్ ఉంటుంది చూడు, సస్పెన్స్ ట్విస్ట్లు హెవీ ఉన్నాయి అసలు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎక్స్ప్రెషన్ పెట్టుకొని రావచ్చు, ఎంటర్టైన్మెంట్ అని చెప్పి రావడం కాదు, అవి కూడా ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రావచ్చు. లైఫ్ స్టోరీ నా మెయిన్ లైఫ్ గురించి బాగా చెప్పినాడు అసలు. అయ్యో ఇలాంటి సినిమాలకి 100 కాదు కదా, 200 పెట్టినా మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాంటి సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. టైటిల్ పెట్టడానికి ఏమైనా అర్థం ఉందా? ఉన్నది ఆ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. సినిమా అసలు స్టోరీ కానీ ట్విస్టులు కానీ చెప్పకూడదు అసలు. సినిమాకి వచ్చి చూస్తేనే ఆ కంటెంట్, ఆ స్టోరీ ప్రతి ఒక్కరికి మనసులోకి పోతుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సినిమా గురించి లైఫ్ గురించి బాగా చెప్పినారు. తెలుగు డాన్స్ లాగేసినాడు. లవ్ టుడే అంత రేంజ్ ఈ సినిమా పోతుంది. ఇంకా మించి అసలు లవ్ టుడే కన్నా ఇంకా ఒక 5% ఇంకా ఎక్స్ట్రానే ఉంది. ఎక్స్ట్రా ఇంకా అయిపోయింది సినిమా, అసలు వెళ్ళిపోతుంది తెలుగు ప్రజలకి. అసలు మర్చిపోరు ఇలాంటి సినిమాని, మర్చిపోరు, హీరోని కూడా మర్చిపోరు. అంత ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది. 1 ఆఫ్ ది హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. అసలు చాలా బాగుంది. అసలు 10కి 10 ఇస్తాను నేను. మ్యూజిక్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో, బెస్ట్ కూల్గా పోతుంది మ్యూజిక్ పరంగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నది కానీ అంత రేంజ్ అనిపించదు. హీరోకి ఎలివేషన్స్కి తప్ప మనకేమి బీజిఎంతో పనిలే. స్టోరీ మెయిన్, స్టోరీ తెలుసుకొని మళ్ళీ చూడండి సినిమా. ఇంకోటి ట్విస్టులు ఎవరు చెప్పకండి, అసలు అందరూ తెలుసుకోవాల్సిన సినిమా కాబట్టి సినిమాకి వచ్చి చూస్తేనే మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేసే పోవాల. పిక్స్ నాకైతే కన్నా మైండ్లో పోనీ అసలు షివరింగ్ వచ్చేది తెలిసిన, లాస్ట్లో కంట్లో నీళ్ళు కూడా వస్తాయి. అంత మంచి సినిమా, అసలు బెస్ట్ సినిమా. తమిళ నుండి తెలుగులో ఇంకా హైప్ ఇస్తారు. మన తెలుగు ఆడియన్స్ ఇంకా మంచి హైప్ ఇస్తారు. హీరోకి కూడా మంచి ఈ మైత్రి మూవీస్ మేకర్స్ పెట్టినారంటే అసలు హైలైట్. అసలు మన తెలుగులో గర్వించాలి మైత్రి మూవీ మేకర్స్ని. హ్యాట్స్ ఆఫ్. అసలు 10కి 10 ఇస్తాను నేను. ప్రతి ఒక్కరూ చూడండి, నచ్చకపోతే మళ్ళీ అప్పుడు మాట్లాడండి. లాస్ట్కి ఏం మనకి లైఫ్లో సక్సెస్ అయిపోయినాం కదా, హ్యాపీ ఎండింగ్. ఇట్లాంటి సినిమాలు హ్యాపీ ఎండింగే ఉంటుంది. అందరూ ఎక్స్పెక్ట్ చేసేదే కదా, అది హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ పెడతాడు. అంటే ఆ గిల్ట్ ఉండకూడదు. ఆ యొక్క లైఫ్ జర్నీలో అంటే హీరో యొక్క లైఫ్ జర్నీలో ఎక్కడైతే ఆ గిల్ట్ ఉండిపోతుందో అది వాడు జర్నీ చేయలేకపోతాడు. సో అసలు చాలా వరకు చూసంటే ధనుషే కనిపిస్తాడు అన్న నాకు. మరి ఎందుకో ఏమో నాకు తెలీదు. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఈ రఘువరన్ బీటెక్లో మనం చూసింటాము ధనుష్ని, ఇంకా ప్రీవియస్ ఓల్డ్ మూవీస్లో నాకైతే ధనుషే కనిపించినాడు. ఇంకా సినిమా ప్లస్ పాయింట్ ఏమంటే ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందంటే అంత మెచ్యూర్డ్గా చేసినాడు ఆయన. నాకు పర్సనల్గా చెప్తా చూడండి, నాకు ఎలాంటి యాక్టర్స్ అంటే ఇష్టం అంటే డైరెక్టర్ కమ్ యాక్టర్స్ వస్తారు చూడండి, వాళ్ళు నిజంగా వాళ్ళు లైక్ సూర్య, దీంట్లో గౌతమ్ మీనన్ ఉన్నాడు, కేఎస్ రవికుమార్ ఉన్నారు, వీడే డైరెక్టరే. సో వాళ్ళకి యాక్టింగ్ పరంగా ఆ మెచ్యూరిటీ అనేది మనం ఇంకా చెప్పనవసరంలే. ఇంకా ఎస్జే సూర్య కానీ ఇట్లా సో అక్కడ ప్లస్ పాయింట్ అయింది. ఈయన ఆల్రెడీ డైరెక్టర్ కాబట్టి ఆ యొక్క సీన్ ఎలా పండించల్లా. ఇప్పుడు రైటింగ్ అనేది మామూలుగా కామెడీ రైటింగ్సే, కానీ ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేటివి ఒక సీన్ ఉంటుందినా, ఇంక వాడు సక్సెస్ అయిపోయినాడు అన్నప్పుడు వాడు అరుస్తాడు నిజంగా, మనకి ఏం రాడు ఆ గుడికి అనిపించేస్తుంది. అంటే ఒక టైప్ ఆఫ్ ఆ ఫీల్ అవుతాడు ఎక్స్ప్రెషన్ ని. మన యూత్ లో జరిగేదే కాబట్టి. ఇప్పుడు జెర్సీ సినిమాలో
వాడు సెలెక్ట్ అయినప్పుడు పోయి మనకి అలా అరుస్తాడు కదా, అంటే ఒక స్పాంటేనియస్గా వాడికి వచ్చేస్తుంది అట్లా. చాలా బాగుంటుంది. మెంబర్స్ కంటెంట్ కూడా దొరికిందా దొరికినట్లేనా, మీమర్స్ కూడా కంటెంట్ దొరికినట్లే. దట్టు ట్రాక్ అనేది హీరో హీరోయిన్స్ అంటే ఇక్కడ ఒకటి చెప్పుకోవాలా, కొంచెము అనుభవ పర్వేషన్ డౌనే ఉంది. ఎందుకంటే తను ఒక స్టార్ హీరోయిన్, నాకు తెలిసినంత స్టార్ హీరోయిన్నే. తను ఎందుకు చిన్న సినిమాలకు కూడా ఛాన్స్ ఇస్తుంది అనేది నాకు తెలియదు. బట్ అయితే ఇక్కడ తన రోల్ కూడా అట్లనే రాసుకున్నారు. ఎందుకంటే తనను కానీ హైప్ చేసినానుకో ఈయన పడిపోతాడు. సో ట్రావెల్ అంతా ఈయనే ఉంటుంది. సో వాళ్ళు ఒక కీ రోల్స్ వాళ్ళ లైఫ్లో, వాళ్ళు ఒక కీ రోల్స్. అవును, సపోర్టింగ్ క్యారెక్టర్. అంటే ప్రదీప్ ని అంతసేపు చూడొచ్చు మనం స్టార్టింగ్. అయ్యో చూడొచ్చు. అంత బాగుంది రైటింగ్. నేనైతే హ్యాపీ. అంటే లాస్ట్ లో ఒక మిల్క్ పెట్టి వాడు ఎండింగ్ చేస్తాడు, అక్కడ కాంప్రమైజ్ అయిపోతాం వాడు చేసిన దాన్ని. బ్లాగ్ లేదు నా, బ్లాగే లేదు. అంత సినిమా చూసాను సేపులో ఆ జోకులు అర్థమైతే కదా నవ్వుకుంటా అంటారు. ఎక్కువ యూత్ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు లవ్ టుడేకి దీనికి కంపారిజన్ తీసుకుంటే అది ఒక చెప్పాలంటే ఏదో ఒక రకంగా వెళ్ళిపోతుంది. అంటే కామెడీ ఆ యొక్క హీరో హీరోయిన్ మధ్య జరిగే ఆ లవ్ ట్రాక్లో వెళ్ళిపోయే మూవీ అది. కానీ ఇది ఇట్లా కాదు. ఒక ఫెయిల్యూర్ అయిన వాడు తిరిగి సక్సెస్ అవుతాడు. కానీ అది ఎట్లాంటి వేలో సక్సెస్ అయినాడు, మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్తో తను ఆ గిల్ట్ను పెట్టుకోగలుగుతాడా లేదా అనే ఒక కాన్సెప్ట్తో ఆ కాన్ఫ్లిక్ట్స్లో నుంచి బయటకు ఎలా వస్తాడు అనేది మూవీ. ఇలాంటి ఎండింగ్స్ మనం చాలా మూవీస్ చూసి ఉంటాం, కానీ వీళ్ళు ఇచ్చిన ఎండింగ్ మాత్రం సూపర్ ఉంటుంది. అది ఇంకా ఆయన యాక్టింగ్, ఆయన కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే ఎందుకో మనకి నీళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. అంటే అలా కూర్చోబెట్టాడు ఆ జోనర్లో. మన ముందరే జరుగుతున్నట్లు స్టోరీ, మన లైఫ్లో అంటే మన పక్కనే ఎవరినో చూస్తాన్నట్లు అలా చూపిస్తాడు. డైరెక్టర్ కూడా సక్సెస్ అయినాడు.